బీజేపీ కార్యకర్తలు నిరంతరంగా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా మోదీని మళ్లీ గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నారని ఈటెలన్నారు. రేవంత్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఓడిపోతుందన్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాట ఆక్షేపణీయంగా ఉందని ఈటెలు చెప్పారు. 2014లో కాంగ్రెస్ నేతలు మోదీ ప్రధాని అయితే దేశం విచ్ఛిన్నమవుతుందని మాట్లాడారని, ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు ఈటెల. అమిత్ షా గారు తొలి మీటింగ్లో 17 సీట్లలో 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని చెప్పిండు. ఇవాళ తూచా తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి, కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష, ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రకారం మాత్రం 12 సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తా ఉన్నారు. రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. దీనికి అనేక మంది సహకరించారు. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ఫ్రస్ట్రేషన్లో, అంటే 100% కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనేటువంటి ఫ్రస్ట్రేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది. నేను అంటున్నా, 2014లో కాంగ్రెస్ పార్టీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైందని ఏదైతే మాట్లాడినరో, ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో, మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని, అదే పాడిందే పాడరా పాస్పర దాస్ అన్నట్టుగా మళ్ళీ 2024లో కూడా ఆ మాట మాట్లాడేటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి మాటలు, ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్స్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడేటువంటిది తగదిది. అమిత్ షా గారు